హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత. విద్యేశ్వర సంహిత ప్రవచనానంతరం మునులు కోరికపైన సుఖసహాధ్యాయి అయిన సూతుడు వేదవ్యాసకృత శివమహాపురాణాంతర్గత సంహితా సప్తకంలో రెండవదైన రుద్ర సంహితను ఈ విధంగా వినిపించసాగాడు. నారదుడి తపస్సు గర్వము. పూర్వం ఒకప్పుడు నారదుడు శివతత్వ జిజ్ఞాసుడై అఖండమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు లోకాలు సైతం అట్టుడికిపోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మధుణ్ణి పిలిచి నారదుడికి తపోభంగం చేయవలసిందిగా ఆదేశించాడు. సుఖపికసారికాది పరివారాన్ని, వసంతాదులైన సైన్యగణాన్ని, చెరుకు వింటిని, పూలబాణాలని తీసుకుని నారదుణ్ణి ఉన్న చోటకి వచ్చాడు అనంగుడు. గతంలో మన్మధుడు ఒకసారి శివనేత్రాగ్ని జ్వాలలకు బలి అయిపోయిన స్థలంలోనే ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తున్నాడు. అప్పట్లో శివుడు మన్మధుణ్ణి అనంగుడిగా బ్రతికించి ఆ స్థలంలో మాత్రం మన్మధుడి తంత్రాలు ఏమీ పనిచేయవని హెచ్చరించి ఉన్నాడు. కానీ మాయాధీనులైన కారణంగా ఇటు రతీపతి అటు సచీపతి ఇతరులు కూడా ఆ విషయాన్ని విస్మరించి మునిపతికి తపోభంగం చేయడానికై మోహరించారు. నారదుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి సతదా ప్రయత్నించాడు పంచబాణుడు. శివశాసనం వల్ల అక్కడ మదనతంత్రాలేవీ ఫలించలేదు. కానీ శివమాయాధీనులైన వారంతా అది కేవలం నారదుడి తపఃప్రభావమేనని భ్రమపడ్డారు. ఆయనకు తలలు వంచి నమస్కరించి తమ దారిని తాము వెళ్ళిపోయారు. మరికొన్నాళ్ల తర్వాత తపస్సులో నుంచి కనులు తెరిచాడు నారదుడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. కాముని జయించడం తన ప్రజ్ఞేననుకున్నాడు. హరిబ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం. కానీ ఈ మదనుడనగా ఎంత అహంలో మునిగిపోయాడు. మదన దమనం వల్ల తాను మాయను గెలిచాననుకున్నాడు. తపస్సు సిద్ధించిందని తలపోశాడు. ఆశ్రమాన్ని దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు. శంకరుణ్ణి కలిశాడు. తాను మారుణ్ణే ఓడించడం చెప్పుకున్నాడు. మాయను గెలిచేశానని మరీ మరీ చెప్పాడు. మహాత్ముణ్ణైపోయినంతగా ప్రగల్భించాడు నారదుడు. దానిని చూసి శంకరుడు జాలిపడి నారదుణ్ణి మందలించాడు. తపస్సులోని విషయాలను అలా తనకు తానై బయట పెట్టుకోకూడదని, తన దగ్గర మాట్లాడినట్లుగా మరెవ్వరి దగ్గర మాట్లాడవద్దని, మరీ ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర పెదవి కదపవద్దని అనేక రకాల హితవు వచించాడు. శంకరుడు చెప్పినవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు. ఎంత నారదుడైతే మాత్రం కర్మను తప్పించుకోగలడా? అందువల్లనే వృషధ్వజుడు చెబుతున్నంతసేపు ఊకొట్టి చివరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారి పట్టాడా బ్రహ్మ పట్టి. సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు. శంకరుని దగ్గర చెప్పుకున్న గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు. బ్రహ్మ వాటిని వారించాడు. అలా ఆత్మస్థుతి చేసుకోవడం ఆరోగ్యకరమైన పని కాదని చెప్పాడు. వింటేగా నారదుడు, వినకుండానే అక్కడి నుంచి వైకుంఠం చేరాడు. నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్ళాడు. స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు. విష్ణువంతటి వాడు తనకలా స్వాగత సత్కారాలు చేయడంతో వెర్రవీగిపోయాడు నారదుడు. తన గొప్పలు చెప్పుకోనారంభించాడు. విన్నాడు విష్ణుమూర్తి. వినిన తర్వాత ఈ జటాధారి పెడదారి పడ్డాడని గ్రహించాడు. శివమాయలో చిక్కుకొని అహంకరిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. నారదుడు తన మన్మథ విజయం గురించి చెప్పగానే, అవును మరి, నైష్టిక బ్రహ్మచారివి, అఖండ తపశ్శక్తి సంపన్నుడివి, శివభక్తుడివి, నిన్ను ఆ మన్మధుడు ఏం చేయగలడులే అన్నాడు నారాయణుడు. నర్మగర్భంగా మరింత పొంగిపోయాడు త్రిలోక సంచారి. బాగా చెప్పావు, నువ్వు నా వెనుక ఉండు చాలు, ఇల్లాంటి మన్మధులు ఎంతమందైనా సరే ఓడించేస్తాను అన్నాడు గర్వంగా. వెంటనే విష్ణుమూర్తి నవ్వు కొనసాగాడు. మనసారా శివుణ్ణి స్మరించుకున్నాడు. కేశవుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు లోక సంచారానికై బయలుదేరాడు. విష్ణుమాయా విలాసము, నారద గర్వభంగము. నారదుడు వెళ్ళిపోగానే శివమాయా ప్రేరితుడైన శ్రీనివాసుడు తన విష్ణుమాయతో ఒక అత్యద్భుతమైన నగరాన్ని, ప్రజలని, రాజుని, యువరాణిని అందర్నీ సృష్టించాడు. లోక సంచారం చేస్తూ నారదుడు ఆ మాయానగరం చేరుకున్నాడు.
దాని రాజైన శీలనిధి నారదుణ్ణి ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మృక్కించాడు. నారద మునీంద్ర, త్వరలోనే నా పుత్రికయైన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను. మంచి భర్తను ఎంచుకొనేలా ఆశీర్వదించండని కోరాడు రాజు. నారదుడు అలాగే దీవించాడు. కానీ ఆ పిల్ల మీద మోజు పడ్డాడు. అప్పట్లో తానున్నది శివతపోభూమి కాబట్టి కాముణ్ణి గెలిచాడే గాని ఇప్పుడు అతని వల్ల కావటం లేదు. నిలువెల్లా కామం బుసలు కొట్టసాగింది. ఎలాగైనా సరే ఆ పిల్లని పెళ్లాడాననుకున్నాడు. అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించదోననే అనుమానంతో సహాయం కోసం విష్ణువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనతో తన మోహం గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారినై పోతాను. ఆడపిల్లలు అందగాళ్లైన పురుషుల్నే ప్రేమిస్తారు. విష్ణుమూర్తి, నీకన్నా అందగాడెవడూ లేడు. కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేనా కన్యచే వరించబడి ఓ ఇంటివాడనవుతాను అని ప్రార్థించాడు. నవ్వుకున్నాడు నారాయణుడు. సరే అన్నాడు అని నారదుడి శరీరమంతా అందంగా మార్చేశాడు. ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు. ఎవరి ముఖం వారికి కనబడదు కదా. అందువల్ల నారదుడు తన తక్కిన శరీరం మళ్ళేనే ముఖం కూడా అందంగా మారిపోయి ఉంటుందని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు. శివమాయవసాన ఇద్దరు రుద్రగణాధినాయకులు బ్రాహ్మణ వేషాలు ధరించి నారదుడికి చెరి ఒక ప్రక్కన కూర్చున్నారు. శ్రీమతి పూలమాలతో వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకు నచ్చలేదు. కోతి ముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు. అదే సమయాన మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు. ఆయన శ్రీమతికి నచ్చాడు. ఆమె ఆ హరిని వరించింది. ఈ సంఘటనతో నారదుడికి తల కొట్టేసినట్లయింది. శ్రీమతి మీద కామంతో పరితపించిపోసాగాడు. అది గమనించి చెంతనున్న రుద్రగణాలు, ఓయి నారదా, అందని అందం కోసం అలమటించి లాభం లేదు. అయినా ఆ సుందరాంగి నిన్నెలా వరిస్తుందనుకున్నావు? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు. నారదుడు అద్దం చూసుకున్నాడు. తన ముఖం కోతి ముఖంలా ఉండటం చూసి కొతకొతలాడిపోయాడు. ఆ ఆవేశంలో ప్రక్కనున్న తనను పరిహసిస్తున్న రుద్రగణాల వారిని బ్రాహ్మణులే అనుకొని, బ్రాహ్మణులై ఉండి నన్నెంతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమున రాక్షసులై జన్మింతురుగాక అని శపించాడు. అక్కడితో కసితీరక వైకుంఠానికి బయలుదేరాడు. నారదుడు విష్ణువును శపించుట. కామాతురుడు, కార్యవిఫల వేదనామానసుడు, శివమాయా పరివృతుడు అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువును దెప్పిపడవనారంభించాడు. హరిహరి, నువ్వు మాయావివని తెలుసు గాని ఆశ్రితుడనైన నన్ను కూడా అల్లరి పెడతావనుకోలేదు. ఇలా మోసాలు చేస్తావు. కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్యతను బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తర్వాత వాడిగానే అట్టేపెట్టాడు. ఇంకెప్పుడు నువ్విలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను. ఏ రాజు వేషంతో ఆడపిల్ల విషయమై నన్ను మోహం చేశావో ఆ రాజు వేషంతోనే మానవుడే జన్మింతువుగాక. ప్రేమించిన పిల్ల కోసం నేనెలా వియోగం దుఃఖం అనుభవిస్తున్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్యావియోగ దుఃఖంతో సామాన్య మానవుడివై పరితపించిపోదువుగాక. నువ్వు నాకు సంప్రాప్తింపచేసిన వానరముఖాలే ఆ జన్మలో నీకు తోడవునుగాక అని నారదుడు శపించాడు. నారదుడి ఆవేశమంతా తీపిగా భరించాడు పీతాంబరుడు. దేవర్షి శాపానికి తిరుగులేదు గదా. ఆ శాపస్వీకరణార్థమై మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు. కరుణావరుణాలయుడు కంఠేకాలుడు తక్షణమే నారదునిపై గప్పి ఉన్న శివమాయను తొలగింపచేశాడు. ఎప్పుడైతే మాయ తప్పుకుందో భళ్ళున తెల్లవారినట్లయింది నారదుడికి. నారదుడి ప్రజ్ఞానం మబ్బు విడిన సూర్యుడిలా ప్రకాశించసాగింది. జరిగినదంతా స్మృతిపథంలో మెదలి తనకు తానే సిగ్గుపడిపోయాడు. తటాలున విష్ణుపాదాలపై పడ్డాడు. తప్పులు మన్నించమన్నాడు. శాపాన్ని త్రిప్పివేయమన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవీయమన్నాడు. ఘోడున విలపించాడు నారదుడు. నిర్వికారంగా దరహసించాడు. నీరజాక్షుడు కూడా నారదా అని మృదువుగా చెప్పసాగాడు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా శివుడి లీల. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే గాని మనమెవ్వళ్ళమూ కూడా స్వతంత్రులము కాదు. భవిష్య లోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించింది. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వేం దిగులు పడకు. శివుణ్ణే నమ్ముకో. ఆయనే పరబ్రహ్మ. ఆయననే కీర్తించు. ఆయననే ధ్యానం చెయ్యి. ఆయన అష్టోత్తర శతనామ స్తోత్రాల్ని సర్వదా పఠించు.
మనోవాక్కాయమునుడు మూడింట నిత్యం ఎవడైతే మృత్యుంజయుణ్ణే సేవిస్తాడో వాడే పండితుడు, వాడే జీవన్ముక్తుడు. పురాకృత పుణ్య విశేషం వల్లనే ఆ పురహరుడి మీద భక్తి కలుగుతుంది. నారద, పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్ధోళనం చేసుకో. శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠము మొదలైన తావులలో ధరించు. నిత్యం శివషడక్షరీ మంత్రాన్నే జపించు. అంటే ఓం నమశివాయ అనే అను. వింటే వృషాకపి గురించే విను, చెబితే శివచరిత్రములే చెప్పు. తలపోస్తే నెలపోతల దాలుపునే తలపోయి లోకంలోని శివక్షేత్రాలనే చరించు. కాశీకి వెళ్ళు, అక్కడ విశ్వేశ్వరుణ్ణి సేవించు. నిర్వికారుడివిగా అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించు. అతడు నీకు శివమహిమని శివసహస్రనామ స్తోత్రాదులని ఉపదేశిస్తాడు. అవి ధరించు. ఇన్నాళ్ళు నా భక్తుడిగా ఖ్యాతి వహించి నిత్య సంచారి వయ్యావు. ఇక నుంచైనా సర్వేశ్వరుడైన ఆ శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు. ఆ శివుడు నిన్ను అనుగ్రహించుగాక అని బోధించి నారదుణ్ణి దీవించి అంతర్హితుడయ్యాడు ఆ శ్రీహరి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.